హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఇప్పుడు మన సి లాంగ్వేజ్లో థర్డ్ ట్రిక్ నేర్చుకుందామండి. జనరల్గా సి లాంగ్వేజ్లో ట్రిక్స్ నేర్చుకుంటున్నామంటే ఈ సి ప్రోగ్రామ్స్లో మినిమం బేసిక్ ఐడియా అనేది మనకు తెలిసి ఉండాలండి. ఓకేనా? ఇప్పుడు మనము ఈ సి లాంగ్వేజ్లో నేర్చుకునే ట్రిక్ ఏంటంటే బేసిక్గా ఇఫ్ అనే స్టేట్మెంట్, కంట్రోల్ స్టేట్మెంట్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారండి. ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాంటివి ఉంటాయి కదండి. ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఏ విధంగా యూజ్ అవుతుంది, దాంట్లో ఒక కండిషన్ అనేది రాస్తామండి. కండిషన్ కరెక్ట్ అయితే ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఫెయిల్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఫైనల్గా ఏదో ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం చేసే ట్రిక్ ఏంటంటే ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్ ఎట్ ఏ టైము 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలండి. ఓకేనండి? అంటే ఇప్పుడు కండిషన్ అనేది నేను కరెక్ట్గానే ఇస్తానండి. ఓకే, అంటే ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అండ్ అగైన్ ఫాల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి, రెండు ఒకేసారి ప్రింట్ అవ్వాలి. ఎలా? ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసా, అంటే ఒక నెంబర్ ఇస్తాం, ఇచ్చిన నెంబర్ని బట్టి ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది అది చెప్తుంది అనమాట. ఇప్పుడు కామన్గా అవుట్పుట్ చూడాలంటే కంట్రోల్ F9. ఓకే, ఎంటర్ ఏ నెంబర్, నేను 3 అని ఇచ్చాను, ఎంటర్. ఆడ్ నెంబర్, ఓకే 3 ఆడ్ నెంబర్ కదండి. ఓకే, మళ్ళీ చూస్తున్నాను, కంట్రోల్ F9, నెంబర్ 6 ఈవెన్ నెంబర్. ఓకేనండి? అంటే ఏదో ఒక స్టేట్మెంటే ప్రింట్ అవుతుంది. అలా బోత్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి అంటే మనము గో టు అనే జంపింగ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి. ఓకేనండి? ఇది జనరల్గా ఐడియా ఉంటే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రాంలో ఈ గో టు అనే జంపింగ్ స్టేట్మెంట్ యూజ్ చేయకముందు ఇక్కడ డిస్ప్లే అయ్యే ట్రూ స్టేట్మెంట్కి, ఫాల్స్ స్టేట్మెంట్కి సపరేట్గా ఫ్లవర్ బ్రేసెస్లో పెట్టండి. ఓకేనా? అంటే ఇండివిజువల్గా అలా సెట్ చేయండి. ఫ్లవర్ బ్రేసెస్ పెట్టకపోయినా ప్రోగ్రామ్ ఎర్రర్ ఏం కాదండి, ఆటోమేటిక్గా అవుట్పుట్ వస్తుంది. కానీ ఈ ట్రిక్ చేయాలి అంటే మీరు పర్టికులర్గా ఈ ఫ్లవర్ బ్రేసెస్ అనేది పెట్టాలి. ఇలా టైప్ చేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ట్రూ స్టేట్మెంట్ దీని కింద గో టు ఎక్స్ సెమికోలన్, ఇదే విధంగా. అంటే ఏంది, ఇప్పుడు ఈ ట్రిక్ చేయాలి అంటే కండిషన్ అనేది ఎగ్జాక్ట్గా మీరు కరెక్ట్ ఇవ్వాలి. అదే నెంబర్ తప్పించారనుకోండి ఓన్లీ ఫాల్స్ స్టేట్మెంటే ప్రింట్ అవుతుంది. అంటే మీరు ఈవెన్ నెంబరే ఇవ్వాలండి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కండిషన్ ఇక్కడికి వచ్చింది, చెక్ చేసింది, ఓకే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఈ గో టు స్టేట్మెంట్కి వచ్చింది. గో టు స్టేట్మెంట్లో ఎక్స్, ఈ ఎక్స్ అనే లేబుల్ నేమ్ ఎక్కడ ఉందంటే ఈ ఫాల్స్ స్టేట్మెంట్ ఉంది చూసారు కదా, ఆడ్ నెంబర్ అని. ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ పైన ఎక్స్ కోలన్ ఇవ్వండి, సెమికోలన్ కాదు అక్కడ. ఓకేనండి? అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అయ్యి గో టులో ఎక్స్ అనే లేబుల్ నేమ్ ఎక్కడుందండి, ఫాల్స్ స్టేట్మెంట్ పైన ఉంది, అక్కడికి జంప్ అవుతుంది. అంటే ఎట్ ఎ టైము ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు రెండు ప్రింట్ అవుతాయి. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ F9. అంటే అవుట్పుట్ చూడాలంటే కంట్రోల్ F9 కదా. ఓకే, ఎంటర్ ఏ నెంబర్ అడిగింది, నేను ఇక్కడ 4 అంటే కండిషన్ కరెక్ట్గా వచ్చేలాగా 4 అనే ఇచ్చా. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ రెండు ప్రింట్ అయినాయి చూడండి. అలా కాకుండా మీరు ఆడ్ నెంబర్ ఇచ్చారనుకోండి ఓన్లీ ఫాల్స్ స్టేట్మెంటే ప్రింట్ అవుతుందండి. ఇక్కడ మీరు ట్రూ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యేలాగా, కండిషన్ కరెక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. అదే కాకుండా ఇక్కడ మీరు ఈ ట్రూ స్టేట్మెంట్కి, ఫాల్స్ స్టేట్మెంట్కి ఈ ఫ్లవర్ బ్రేసెస్ ఇవ్వలేదనుకోండి, నేను తీసేస్తున్నాను అండ్ ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఆల్ట్ F9 అంటే ఎర్రర్స్ చూడండి, ఎల్స్ అనే కీవర్డ్ మిస్ప్లేస్లో ఉందంట. ఓకేనా? ఈ విధంగా చూసుకోవచ్చు. అంటే ఏంటంటే ట్రూ స్టేట్మెంట్లో, ఫాల్స్ స్టేట్మెంట్లో ఫ్లవర్ బ్రేసెస్ అనేది ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. ఓకే.